హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. గోధుమ రవ్వతో ఉప్మా కాకుండా మీరైతే ఇంకేం చేస్తారు? నేనైతే ఈరోజు కొత్తగా గోధుమ రవ్వతో వెజిటేబుల్స్ యాడ్ చేసి కిచిడీ చేద్దామని ట్రై చేశాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనము పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది జస్ట్ ఆప్షనల్ థింగ్ మాత్రమే. ఈ జీడిపప్పులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మన చాయిస్ ఆఫ్ వెజీస్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కారానికి సరిపడా పచ్చిమిర్చి, క్యారెట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. టొమాటో అనేది బాగా కుక్ అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కిచిడీకి సరిపడా సాల్ట్ మొత్తం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కావాలంటే ఫైనల్గా మనం వాటర్ వేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వ అయితే 3 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు పొడి పొడిగా కావాలి అనుకుంటే 2 కప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 3 కప్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం కిచిడీ టెక్స్చర్ అయితే వస్తుంది. ఇలా వాటర్ అన్నీ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే డైరెక్ట్గా వాష్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అదే పచ్చి బఠానీ ఎండివి అయితే వాటిని ఓవర్నైట్ సోక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము గోధుమ రవ్వని కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నార్మల్ రైస్ ఎలా కుక్ చేస్తామో అలాగే 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోయినట్లే. ఇది మీరు నార్మల్ గోధుమ రవ్వతో చేసుకోవచ్చు. జవ్వ గోధుమ రవ్వ అని నాటు గోధుమ రవ్వ దొరుకుతుంది, దాంతో చేసుకుంటే ఇంకా హెల్తీ. దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా హెల్తీ అయిపోతుంది. దీనిపైన ఫైనల్గా మనము నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే సూపర్. థ్యాంక్ యూ ఫర్